కులగణన నివేదికపై శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అల్లకల్లోలం సృష్టించడమే కాంగ్రెస్ వ్యూహమన్నారు మాజీ మంత్రి. కులాల మధ్య కొట్లాటకు కుట్ర జరుగుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్. బీసీ మైనారిటీల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు ఆయన. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజొస్తుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీలకు కొట్లాట పెట్టించేటువంటి కుట్ర, అవమానపరిచే కుట్ర, అనవసరమైనటువంటి ప్రశాంతమైన తెలంగాణలో కులాల మధ్య కొట్లాడుకునేటువంటి కుట్ర వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ అల్లకల్లోలం చేయడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాడుకొని తన్నుకోవడానికి, అవమానపరచడానికి, ముస్లింలు బీసీలు కొట్లాడుకోవడానికి, మిగతా అన్ని కులాల అగ్రవర్గాలు బీసీలు కొట్లాడుకోవడానికి చిచ్చు పెట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దేశంలో బీసీలు పెరుగుతుంటే ఇక్కడ ఎలా తగ్గారని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనాలో బీసీలు ఏమైనా తగ్గారా అని ప్రశ్నించారు ఆయన. రీసర్వే చేసి సరైన లెక్కలు బయట పెట్టాలంటున్నారు. బీసీల సంఖ్య తక్కువ చూపించడంలో మీ ఉద్దేశం ఏంటో చెప్పాలని కోరుతున్నారు ఆయన. రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు శ్రీనివాస్ గౌడ్. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరారు. వెబ్సైట్లో సకల జనుల సర్వే రిపోర్ట్ మాయం చేశారన్నారు. అసెంబ్లీలో చర్చకొచ్చిన అరగంటలోపే దాన్ని తీసేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మోసం చేయడానికి, బీసీలను దగా చేయడానికి, బీసీలను అవమానపరచడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప దానికి మించి ఏం లేదు. ఈరోజు తమిళనాడులో మేము అధ్యయనం చేసి వచ్చాం. 50% మించి ఇవ్వాలన్నప్పుడు చట్ట సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మేము అన్నీ ఇస్తాం, మీకెందుకు 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్ పోతామని అన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఏ కారణం చేత అడ్డం వచ్చినా దానికి మీరే కారణం. అనేక అనుమానాలున్నా, అనేక కారణాలున్నా, అనేక అనుమానాలున్నా కూడా ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఎంతమంది మేధావులు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోలేదు. 2011లో సెన్సెస్లో ఉన్న జనాభా కన్నా 2014లో సకల జన సర్వే చేసినటువంటి సర్వే రిపోర్ట్ కన్నా తక్కువ చూపించడం అనేది ఏ ఉద్దేశం? 2014 యొక్క రిపోర్టు వెబ్సైట్లో ఉందని చెప్తే వెబ్సైట్నే మ్యాన్ చేసేసారు. తెలంగాణ ప్రజల గమనించండి, వెబ్సైట్లో ఉన్నటువంటిది అసెంబ్లీలో మాట్లాడిన అర్ధగంటలోనే సర్వే రిపోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఉందని చెప్తే వెంటనే చూసి వెబ్సైట్లో నాట్ ఫౌండ్ అని చెప్పి పెట్టేసారు.